మనల్ని అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉంచటంతో పాటు మనకు అనేక పోషకాలను అందించే విత్తనాలు, గింజలు మనకు చాలానే అందుబాటులో ఉన్నాయి. అయితే దాదాపు అన్ని రకాల గింజలు, విత్తనాల గురించి చాలా మందికి తెలుసు. కానీ కొన్ని రకాల విత్తనాల గురించి ఇంకా చాలా మందికి అవగాహన లేదు. అలాంటి విత్తనాల్లో కలోంజీ విత్తనాలు కూడా ఒకటి. నైగిల్ల సీడ్స్ అని కూడా పిలుస్తారు. అయితే వీటి గురించి తెలియని వారు చాలా మంది దీన్నే నల్ల జీలకర్రగా భావిస్తారు. కానీ నల్ల జీలకర్ర వేరు, కలోంజీ విత్తనాలు వేరు. నల్ల జీలకర్ర చూసేందుకు సాధారణ జీలకర్ర మాదిరిగానే ఉంటుంది. కానీ సాధారణ జీలకర్రతో పోలిస్తే కాస్త నలుపు రంగులో ఉంటుంది. ఇక కాలోంజీ విత్తనాలు లావుగా నల్లగా ఉంటాయి. కనుక నల్ల జీలకర్ర, కాలోంజీ విత్తనాలు వేరే అని చెప్పవచ్చు. ఇక కాలోంజీ విత్తనాలు మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. వీటిని తీసుకోవటం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. రకరకాల విధానాల్లో వీటిని జనాలు తీసుకుంటారు. కాలోంజీ విత్తనాలను తీసుకోవటం వల్ల ఆర్థరైటిస్ ఉన్నవారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ విత్తనాల్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. కనుక వీటిని తింటే శరీరంలోని వాపులు, నొప్పులు తగ్గుతాయి. ఆర్థరైటిస్ ఉన్న వారికి ఉపశమనం లభిస్తుంది. ఈ విత్తనాలను తినటం వల్ల ఫ్రీ రాడికల్స్ ను తొలగించుకోవచ్చు. దీంతో వాపులు, ఆక్సీకరణ ఒత్తిడి తగ్గుతాయి. దీనివల్ల గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా ఉంటాయి. ఈ విత్తనాలలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శ్వాసకోశ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీంతో ఆస్తమా, దగ్గు, జలుబు, అలర్జీల వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. గొంతు, ఊపిరితిత్తుల్లో ఉండే కఫం కరిగిపోతుంది. శ్వాస సరిగ్గా లభిస్తుంది. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఈ విత్తనాలను తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది. రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. దీనివల్ల హార్ట్అటాక్ రాకుండా నివారించవచ్చు. అలాగే ఈ విత్తనాలను తింటుంటే శరీరంలో రక్త సరఫరా మెరుగుపడుతుంది. దీంతో బీపీ తగ్గుతుంది. అందువల్ల హై బీపీ ఉన్నవారికి ఈ విత్తనాలు ఎంతో మేలు చేస్తాయి. ఇక ఈ విత్తనాలను తినటం వల్ల లివర్ పనితీరు సైతం మెరుగుపడుతుంది. లివర్లో ఉండే కొవ్వులు, వ్యర్థాలు బయటకు వెళ్లిపోయి లివర్ క్లీన్ అవుతుంది. ఫ్యాటీ లివర్ ఉన్న వారికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ విత్తనాలను తింటుంటే ఇన్ఫెక్షన్లను తగ్గించుకోవచ్చు. వీటిలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఫంగల్ గుణాలు ఉంటాయి. కనుక ఇన్ఫెక్షన్లను తగ్గిస్తాయి. ముఖ్యంగా జీర్ణాశయ, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లను, వ్యాధులను తగ్గించుకోవచ్చు.